సాలూరు ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం తన జీవితంలో ఒక మరుపురాని ఘట్టమని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆనందం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సుమారు 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని మంత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ 2018లో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేశానని, నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 18 నెలల కాలంలోనే దానిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం ఎంతో తృప్తిని ఇస్తుందని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు నాటు వైద్యులను, సంచి వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నేరుగా ఈ అత్యాధునిక ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని పిలుపునిచ్చారు. సాలూరుతో పాటు పాచిపెంట, మక్కువ, రామభద్రపురం ప్రాంతాల ప్రజలకు ఇది వరప్రసాదమని పేర్కొన్నారు. గతంలో చిన్న సమస్య వచ్చినా విజయనగరం ఆసుపత్రికి రిఫర్ చేసే పరిస్థితి ఉండేదని, కానీ ఇకపై ఆ అవసరం లేకుండా 24 మంది సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం కుక్క కాటుకు లేదా మలేరియాకు మందులు దొరకని పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితి మారి అన్ని రకాల అత్యవసర మందులు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, వారి సహకారంతో సాలూరు నియోజకవర్గం ఎన్నో ఏళ్ల కళ ఈరోజు సాకారమైంది. గత ప్రభుత్వంలో ఈ 100 పడకల హాస్పిటల్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే 2019లో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ హాస్పిటల్ ని శాంక్షన్ చేశారు. 17 కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ హాస్పిటల్ గత 5 సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలేస్తే ఈ 20 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 17 కోట్ల హాస్పిటల్ ని పూర్తి చేయించి ఈ రోజు గిరిజన నియోజకవర్గమైన సాలూరు నియోజకవర్గానికి హాస్పిటల్ అంకితం చేసిన సంగతి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు హాస్పిటల్లో 24 మంది డాక్టర్లు ఉన్నారు, 100 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 3 లక్షల మందిలో 1,00,000 మంది గిరిజనులే ఉన్నారు. గిరిజనులకు ఎంతో ఉపయోగమైన హాస్పిటల్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గిరిజనులకు ఎప్పుడూ పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ ని పూర్తిగా అభివృద్ధి చేయాలని నాకు ఆదేశిస్తే ఈ హాస్పిటల్ పూర్తి చేశాం. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు పేదవాళ్ళకు కూడా ఈ హాస్పిటల్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇక మీదట మనం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనకి రిఫర్ చేసి ఏ విజయనగరం, ఏ వైజాగ్ వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే 100 పడకల హాస్పిటల్లోనే మన పూర్తి సేవలు అందుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గర్భిణీలకు కూడా వసతి గృహాన్ని మనం 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాం. ఇప్పుడు ఆ వసతి గృహాన్ని కూడా ఈ హాస్పిటల్లోకే మారుస్తున్నాం. ఇక్కడే గిరిజన గర్భిణీలు ముందుగుండా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడే పౌష్టికాహారం తీసుకొని సుఖప్రసవం అయిన తర్వాత వాళ్ళ గమ్యస్థానానికి కూడా మేమే చేర్చడానికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది.